చూడండి, సబ్ ఫైలం సిలెంట్రేటా ఇదల్లా అయిపోయింది మనకు ఆర్థోపోడాలో. ఇప్పుడు సబ్ ఫైలం మ్యాండిపులేటా గురించి మనం రికార్డ్ చేస్తున్నాం. సబ్ ఫైలం మ్యాండిపులేటా దే ఆర్ ఆక్వాటిక్, ఫ్రెష్ వాటర్ అండ్ మెరైన్. ఇవి రెండిట్లో బతుకుతాయి, సముద్రాల లోపల బతుకుతాయి మరియు కొలను ఫ్రెష్ వాటర్లో బతుకుతాయి. ఆర్ టెరిస్ట్రియల్. సబ్ ఫైలం 3 మ్యాండిపులేటా దే ఆర్ ఆక్వాటిక్ ఆర్ terrestrial. They are aquatic or terrestrial, fresh water or marine. Body is divided into two. Cephalothorax, abdomen. Okay, cephalothorax and abdomen. Body is divided into two, cephalothorax and abdomen లేదా 3. హెడ్, థొరాసిక్, అబ్డామిన్ పార్ట్స్. బాడీ అనేది 2 విధాలుగా డివైడ్ అయింటుంది. ఒకటి సెఫలోథొరాక్స్ కానీ అబ్డామిన్ కానీ, లేదా బాడీ అనేది 3 విధాలుగా డివైడ్ అయింటుంది. ఒకటి హెడ్, థొరాసిక్, అబ్డామిన్ కానీ ఉంటుంది. బాడీ ఎలా కనబడుతుంది అంటే హెడ్ ఎలా ఉంటుందంటే యాంటీనా ఉంటాయి, మ్యాండిబుల్స్ ఉంటాయి, తర్వాత మ్యాగ్జిలా ఉంటుంది. హెడ్ మీద యాంటీనాస్ ఉంటాయి, మ్యాండిబుల్స్ ఉంటాయి, మ్యాగ్జిలా ఉంటుంది. సో రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఏంటివంటే గిల్స్ ఆర్ ట్రాకియా ఉంటుంది. రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆర్ గిల్స్ అండ్ ట్రాకియా. Subphylum Mandibulata is classified into 4 classes. ఒకటి క్రస్టేషియా, రెండోది సీలోపోడియా, మూడోది డిప్లోపోడియా, 4 ఇన్సెక్టా. క్రస్టేషియా, సీలోపోడియా, డిప్లోపోడియా, ఇన్సెక్టా. The subphylum Mandibulata is classified into 4 classes: Crustacea, సీలోపోడియా, డిప్లోపోడియా, ఇన్సెక్టా. ఓకే, క్రస్టేషియా చూద్దాం. CRUST క్రస్టేషియా అనేది నీళ్ళలో బతుకుతాయి, ఆక్వాటిక్. అండ్ హెడ్ అండ్ థొరాక్సిక్ 2 కలిసి ఫ్యూజ్ అయిపోయి సెఫలోథొరాక్స్ ఏర్పడుతుంది. సో ఇది కవర్డ్ బై ది క్యూటినస్ క్యారాపైసి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్యారాపైసి ఎక్కడ ఉందంటే ఎక్కడ ఉంది మనకు దీంట్లో, సేమ్ మళ్ళీ దీంట్లో. ఓకే, ఇన్ సమ్ కొన్ని దాంట్లలో ఎక్సోస్కెలిటన్ అనేది హార్డ్గా ఉంటుంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ వీడేమన్నాడు, మ్యాండిబులేటా ఫైలంలో ఉండే కొన్ని జంతువులలో అది కూడా ఈ క్లాస్ సంబంధించిన దాంట్లో ఎక్సోస్కెలిటన్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది. ఎందుకంటే కాల్షియం కార్బోనేట్ ఉన్నట్టు. సో ఇప్పుడు మనం నత్తలు చూస్తుంటాం, ఏవి పీతలు, క్రాబ్స్ అండ్ లోబాస్టర్స్ అండ్ క్రాబ్స్ ఉన్నాయి. ఇక్కడ సెఫాలిక్ రీజన్ అంటే ఏంది, మన బ్రెయిన్. ఓకే, సెఫాలిక్ రీజన్ అనేది దీంట్లో మనకు 2 pairs ఆఫ్ యాంటీనా ఉంటుంది. ఒకటి యాంటీనులే, రెండవది యాంటీనే. ఇది యూనిక్ ఫీచర్స్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. సెఫాలిక్ రీజన్ అంటే హెడ్ రీజన్లో 2 pairs ఆఫ్ యాంటీనా ఉంటుంది. 1 pair, ఇది 2 pairs. సో యాంటీనాల్స్ ఉంటాయి, యాంటీనే ఉంటుంది. ఇది యూనిక్ ఫీచర్, ప్రత్యేకమైన లక్షణం. తర్వాత ఏముంటాయి, 1 pair ఆఫ్ యాంటీనే, 1 pair ఆఫ్ మ్యాండిబుల్స్, 2 pairs ఆఫ్ మ్యాగ్జిలా ఉంటుంది. అదే థొరాసిక్ మరియు అబ్డామినల్ అపెండేజెస్ ఏముంటాయంటే బైరామస్. థొరాసిక్ మరియు అబ్డామినల్ అపెండేజెస్ అన్నీ కూడా బైరామస్. ఇది ఈ పాయింట్ కొంచెం చాలా క్రిటికల్గా ఉంది, బాగా గుర్తుపెట్టుకోవాలా. రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆర్ గిల్స్ అంటే బ్రాంకియే. ఎస్క్రీటరీ ఆర్గాన్స్ ఆర్ గ్రీన్ గ్లాండ్ లేదా యాంటినరీ గ్లాండ్. ఆర్ యాంటినరీ గ్లాండ్. సెన్స్ ఆర్గాన్స్ ఇంక్లూడ్ యాంటినే, కాంపౌండ్ ఐస్, స్టాటోసిస్ట్, etc. Development is indirect. Include different larval forms. సో అంటే లార్వల్ ఫార్మ్స్ చాలా ఉంటాయి, అప్పుడే ఇండైరెక్ట్ అన్నారు దాన్ని. పెలియోమోన్, ఫ్రెష్ వాటర్ ప్రాన్ అంటే ఏంది, మంచినీటి సరస్సులో పెరిగే పీతనేమంటారంటే పెలియోమోన్.
టెలియోమోన్ అంటారు. క్యాన్సర్ని క్రాబ్ అంటారు. బలానస్ని రాక్ బ్రాంకియోల్ అంటారు. బలానస్ని రాక్ బ్రాంకియోల్. సకులీనా ఏమంటారు? సకులీనాని రూట్ హెడెడ్ బ్రాంకియోల్ అంటే వేర్లతో కూడుకున్న తల, దీన్ని బరాంకిల్ అంటారు. రూట్ హెడెడ్ బరాంకిల్. తర్వాత ఆస్టాకస్ క్రేఫిష్. తర్వాత డాఫ్నియా వాటర్ ఫ్లీ. ఫ్రెష్ వాటర్ ప్రాన్ని ప్యాలిమోన్, క్రాబ్ని క్యాన్సర్, రాక్ బరాంకిల్ని బలానస్, రూట్ హెడెడ్ బారణాంకల్ని సకులీనా, క్రేఫిష్ని ఆస్టాకస్ అంటారు. వాటర్ ఫ్లీని డాఫ్నియా. నెక్స్ట్ దీని మ్యాండిపులేటర్లో క్లాస్ 1 అయిపోయింది. క్లాస్ 2 ఏంటంటే సీలోపోడా ఇంక్లూడ్ సెంటీపీడ్స్. అంటే ఏంది? కాలిచేరి 100 లెగ్గర్స్ అంటారు. సెంట్రిపీడ్స్ దేనికి సంబంధించి అంటే సీలోపోడియా. దే ఆర్ టెరెస్ట్రియల్ ఎయిర్ బ్రీతింగ్ కార్నివోరస్ ఎనిమల్. కార్నివోరస్ అంటే ఏంది? మాంసాన్ని తింటాయి అనమాట. అంటే ఇన్సెక్ట్ మీద ఉంటాయి. హెర్బివోరస్ అంటే చిన్న చిన్న మొక్కల మీద బతుకుతాయి. కార్నివోరస్ అంటే మనకు దే ఆర్ టెరెస్ట్రియల్ అండ్ ఎయిర్ బ్రీతింగ్ కార్నివోరస్ ఎనిమల్స్. బాడీ కన్సిస్టింగ్ ఆఫ్ హెడ్ అండ్ ట్రంక్. ఈచ్ సెగ్మెంట్ ఆఫ్ ది ట్రంక్ bears a pair of claw appendages. Each segment of the trunk bear a pair of clawed appendages. ఫస్ట్ పెయిర్ ఆఫ్ ది ట్రంక్ ఫస్ట్ పెయిర్ ఆఫ్ ట్రంక్ అపెండేజెస్ ఎలా కనపడతాయి? పాయిజనస్ క్లేవ్. ఫస్ట్ పెయిర్ ఆఫ్ ట్రంక్ అపెండేజెస్ పాయిజనస్. చూసారు, ఇది పాయిజనస్. ఎస్కిటరీ ఆర్గాన్స్ ఏంటివి? మాల్ఫిజన్ ట్యూబ్యూల్స్. గుర్తుపెట్టుకోండి. ఆర్థోపోడాలో సబ్ ఫైలం 3 మ్యాండిబులేటర్లో క్లాస్ 2 అనేటువంటి సిలోపోడ్లు మాల్ఫిజన్ ట్యూబ్యూల్స్. ఎగ్జాంపుల్ స్కోలోపెండ్రా, స్కూటీజిరా. సీలోపోడా ఇంక్లూడ్ సెంట్రిపీడ్స్ 100 లెగ్గర్. దే ఆర్ టెరెస్ట్రియల్ ఎయిర్ బ్రీతింగ్ carnivorous animal. Body consisting of head and trunk. Each segment of the trunk bear a pair of claved appendages. First pair of trunk appendages bear the poisonous claves. ట్రంక్ చూడండి, హెడ్ కాదు, ట్రంక్. ఇక్కడ హెడ్ ఉంది, ట్రంక్ ఉంది. ట్రంక్లో ఫస్ట్ పేర్. రెస్పిరేటరీ స్ట్రక్చర్స్ ఆర్ ట్రాకియే. ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ ఆర్ మాల్ఫిజన్ ట్యూబ్యూల్స్. దీనికి ఎగ్జాంపుల్ స్కోలోపెండ్రా స్కూటీజెరా. నెక్స్ట్ డిప్లోపోడా ఇంక్లూడ్ మిల్లీపీడ్స్ 1000 లెగ్గర్స్. మిల్లీపీడ్స్ 1000. ఇక్కడేమో 100, ఇదేమో 1000 లెగ్స్. దే ఆర్ టెరెస్ట్రియల్ ఎయిర్ బ్రీతింగ్ ఎనిమల్. ఫీడ్ ఆన్ డికేయింగ్ ప్లాంట్ మెటీరియల్. చనిపోయిన కుళ్ళి పదార్థాలు, చెట్టు పదార్థాల మీద బతుకుతుంది అన్నమాట. ఫీడింగ్ ఆన్ డికేయింగ్ డెడ్ ప్లాంట్స్. ఇది బాడీ కన్సిస్ట్ ఆఫ్ హెడ్ ఉంది, ట్రంక్ ఉంది. హెడ్ బీర్ పెయిడ్ యాంటీనా. హెడ్ లోపల ఏముంటాయి? పెయిడ్ యాంటీనా. మ్యాండిబుల్స్ ఉంటాయి. మ్యాగ్జిల్లే ఉంటుంది. మ్యాగ్జిల్లే ఆర్ మోడిఫైడ్ ఇంటూ gnathosilarium. ఈచ్ ట్రంక్ సెగ్మెంట్. ప్రతి ఒక్క ట్రంక్ యొక్క సెగ్మెంట్. అంటే ఇప్పుడు ఈ ట్రంక్ ఉంది, ప్రతి ఒక్క ట్రంక్ ఉంది సార్, సెగ్మెంటు ఏమవుతుంది అంటే 2 pairs ఆఫ్ లెగ్స్. 1 pair కాదు, 2 pairs ఆఫ్ లెగ్స్. అంటే ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది. దీని మీద 1, ఇది 2. అంటే ఇది 1, 2, 2 pairs ఆఫ్ లెగ్స్ ఉంటాయి. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ ఇలా ఉంటాయి అన్నమాట. రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆర్ ట్రాకియే. ఇది రెండో ఒకటి ట్రాకియే. ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ ఆర్
మ్యాండిబులర్ ట్యూబ్యూల్స్, ఈ రెండు సేమ్. ఎగ్జాంపుల్ స్పైరో స్టెప్టస్, స్పైరో స్టెప్టస్, స్పైరో STRE స్టెప్టస్, స్పైరో స్టెప్టస్ జూలస్, స్పైరో స్టెప్టస్ జూలస్, స్పైరో స్టెప్టస్ జూలస్, స్పైరో స్టెప్టస్, స్పైరో స్టెప్టస్ జూలస్, స్పైరో స్టెప్టస్ జూలస్. నెక్స్ట్ ఇన్సెక్టా. సో ఇన్సెక్టాకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది చూద్దాం. పెరిప్లానేటా అంటే కాక్రోచ్, తర్వాత మస్కో అంటే ఈగ, సిల్వర్ ఫిష్ మన బుక్లో ఉండే కీటకం, దీన్ని ఏమంటారంటే లెపిస్మా అంటారు. సిల్వర్ ఫిష్ లెపిస్మా, హౌస్ ఫ్లై మస్కా, కాక్రోచ్ పెరిప్లానేటా కాక్రోచా, మస్కా హౌస్ ఫ్లై, లెపిస్మా సిల్వర్ ఫిష్. ఇవన్నీ ఇన్సెక్ట్ కిందకి వస్తుంది. Insecta include the most successful and largest group of animals on the earth. Insecta most successful and largest group of animals on the earth. They are cosmopolitan but absent from marine habitat. అన్ని చోట్ల ఉంటాయి కానీ సముద్రాల్లో ఉండవు అన్నమాట. బాడీ కన్సిస్టింగ్ ఆఫ్ హెడ్, థొరాసిక్, అబ్డామిన్. హెడ్ లోపల ఏముంటాయి? పెయిర్డ్ కాంపౌండ్ ఐస్ ఉంటాయి, యాంటినా ఉంటాయి, మ్యాండిబుల్స్ ఉంటాయి, మ్యాగ్జిలే ఉంటాయి, మరియు అన్పెయిర్డ్ లేబియం. ఇది గుర్తుపెట్టుకోండి. లేబియం. లేబ్రం కూడా ఉంది, LABRUM, లేబ్రం, అది వేరు. ఓకే, అన్పెయిర్డ్ లేబియం. థొరాసిక్లో ఏముంటాయి? 3 సెగ్మెంట్స్ ఉంటాయి. ఈచ్ సెగ్మెంటు ఏ పెయిర్ ఆఫ్ జాయింటెడ్ వాక్డ్ లెగ్స్ ఉంటాయి. కాబట్టి ఈ క్లాస్ని ఈ క్లాస్ ఇన్సెక్టాని దీన్ని ఏమంటారంటే హెక్సాపోడా అంటారు. క్లాస్ ఇన్సెక్టాను ఎందుకు హెక్సాపోడా అంటారు అని ఒక అసిస్టెంట్ రీజన్ అడిగినప్పుడు రీజన్ ఏం రాయాలా అంటే, థొరాసిక్లో మనకు 3 సెగ్మెంట్లు ఉంటాయి, ప్రతి ఒక్క సెగ్మెంట్లో పెయిర్ ఆఫ్ జాయింటెడ్ వాక్డ్ సెగ్మెంట్స్ ఉంటాయి, అందుకే హెక్సాపోడా అని చెప్పినాడు. రైట్, ఇది రీజన్ రాయాలి, ఇక్కడ నుంచి రాయాలి రీజన్. రైట్. థొరాక్స్ ఆల్సో బేర్ 1 to 4 pairs ఆఫ్ వింగ్స్. 1 లేదా 2 జతల రెక్కలు ఉంటాయి. వింగ్స్ మే బీ ఆబ్సెంట్ ఇన్ లెపిస్మా. రెక్కలు సిల్వర్ ఫిష్లో ఉంటాయి కదా, దీంట్లో రెక్కలు ఉండవు. ఇప్పుడు ఇన్సెక్టా గ్రూప్కి చెంది రెక్కలు లేని పక్షి, రెక్కలు లేని జీవి ఏంది అంటాడు? లెపిస్మా. ఇన్సెక్టా గ్రూప్లో ఉండి రెక్కలు లేని, వింగ్స్ ఆర్ మే బీ ఆబ్సెంట్, అది ఏ ఫిష్ అంటాడు? ఏదంటే లెపిస్మా. రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆర్ ట్రాకియా. Excretory organs are Malpighian tubules. They are uricotilic. Excrete uric acid crystals as a water conservation adaptation. They are uricotilic. Excrete the uric acid crystals as a water conservation adaptation. Development is mostly indirect. ఇక్కడ చూడు, కంప్లీట్ అన్నాడు, మోస్ట్లీ ఇండైరెక్ట్ విత్ లార్వల్ స్టేజెస్ అండ్ మెటామార్ఫాసిస్. గుర్తుపెట్టుకోండి, మనకు డెవలప్మెంట్ మోస్ట్లీ ఇండైరెక్ట్గా ఉండి, లార్వల్ స్టేజెస్ ఉండి, తర్వాత మెటామార్ఫాసిస్ కూడా ఉండేది ఓన్లీ ఇన్సెక్టా మాత్రమే. ఓకే, ఆర్థోపోడాలో, సబ్ ఫైలంలో, మ్యాండిబులేటర్లో, క్లాస్ ఇన్సెక్టాలో మాత్రమే ఉంటుంది. సో ఇన్సెక్టా ఏంది? యూరికోటిలిక్, ఎస్కిటరీ క్రిస్టల్. దీనికి పెరిప్లానేటా, కాక్రోచ్, మస్కా హౌస్ ఫ్లై, లెపిస్మా సిల్వర్ ఫిష్. ఇది అసెసన్ రీజన్ ఉంది ఇక్కడ, ఒక్కటి ఇంపార్టెంట్. ఇది అన్పెయిర్డ్ లేబియం ఉంది, ఇది ఇంపార్టెంట్. ఇది కాస్మోపాలిటన్ బట్ ఆబ్సెంట్ ఇన్ మెరైన్. ఇది